ఇప్పుడే ఒక సినిమా చూశాను. ఈ నాకు సినిమాకి రివ్యూ చెప్పాలనే లేదు. కారణం ఏంటంటే కొన్ని సినిమాలకు అసలు రివ్యూ చూడకుండా ప్రేక్షకులు వెళ్ళాలని నాకు కోరిక ఉంటుంది. ఎందుకంటే అంత బాగుంది. జంజీ ఫిలిం ఇది. అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాగ ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని అక్కడక్కడే తిప్పుకుంటూ సరదాగా అరే ఇంత ఎమోషన్ ఉంది ఈ కథలో, ఒక మంచి పాయింట్ ఉంది అనే ఫీలింగ్ తీసుకురావచ్చా అనిపించింది. ముందు అసలు ఆ టీం నాకు ఎంత నచ్చారంటే అంత నచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. సైకిక్గా పనిచేసేవాళ్ళు, సైకిక్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా నరాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ కోపం వచ్చినప్పుడు, వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇవన్నీ కూడా నరాలన్నీ మీకు బయటకు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. అలాంటి ఒక సైక్ పాత్రలో శ్రీనందు నటించాడు. మన నందు గీతా మాదిరి శ్రీనందుగా పేరు మార్చుకొని ఇందులో హీరోగా నటించాడు. ఇలాంటి ఒక కథ గుడ్ బాయ్ నందు చేయటం ఏంటనేది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందుకే సైక్ సిద్ధార్థ నందులోని 2.0 ఏమో అనిపించింది. చాలా చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించింది సినిమా కూడా. ఇక దర్శకుడు వరుణ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇలాంటి ఒక కథ రాసుకున్నప్పుడు దానికి తగ్గ డైలాగులతో పాటు ఆ విజువల్ని ఊహించుకొని ఇక్కడ రాయటం వరకు ఓకే, కానీ మళ్ళీ దాన్ని అక్కడ చేయించడం చాలా కష్టం. కానీ సూపర్గా డీల్ చేసేది అనిపించింది. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారంటే, చిన్న కథ చెప్తాను. యాక్చువల్లీ నేను అసలు కథని ఎప్పుడు రివీల్ చేయను, ఫస్ట్ చెప్తాను. హైదరాబాద్లో ఒక అందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకొని హడావుడిగా బిజినెస్లు లవ్లు హడావుడి చేసే ఒక బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ సడన్గా మోసపోతే ఒక్క దెబ్బకి ఒక పెద్ద కంపెనీలో నుంచి స్లమ్ ఏరియాలో పడతారు. అలాంటి వాడు అక్కడ ఉండేటప్పుడు ఎలాగ తన లైఫ్ని లీడ్ చేశాడు. ఒక్కసారిగా ఇతను వెళ్ళిపోయినంత మాత్రాన ఇతని చుట్టూ ఉన్న ప్రపంచం వెళ్ళిపోదు. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ మొదటి నుంచి ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటారు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లు మాత్రమే ఉంటే భూమి నుంచి ఆకాశానికి ఎగురుతాయి, లేదంటే ఆకాశం నుంచి భూమి మీద పడతాయి. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ నందు క్యారెక్టర్ పోషించాడు. ఇంతే కథ వరకు నేను చెప్పేది. మిగతాదంతా మీరు సినిమాలో చూడండి, మళ్ళీ మిస్ అవుతారు, నన్ను తిట్టుకుంటారు. యామిని భాస్కర్ అసలు నాకు ఎంత అంటే అరే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అబ్బాయి అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క దగ్గర అయితే అరే ఏంటి ఇంత శాడిజం చూపిస్తున్నా అక్కడ ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇలా ఉండింది అనిపిస్తుంది. ఆమెకు ఒక కొడుకుంటాడు, ఆ పిల్లోడి పేరు ప్రద్యుమ్నాట. బాగున్నాడు సింపుల్గా. ఆ కథలో చాలా ఇంపార్టెంట్ లీడ్ రోల్స్లో వీళ్ళందరూ ఉన్నారు. అందుకే చెప్తున్నాను. ఇకపోతే మనకి విలేజెస్లో కానీ ఎప్పుడు కూడా మనల్ని మన ఫ్రెండ్ ఎంత మోసం చేసినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, వాడి వల్ల మన జీవితం పోతుందనుకున్నా సరే ఆడి చుట్టూ తిరుగుతుంటాం. అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు మనకి లైఫ్లో ఎప్పుడైనా సరే. మనం ఎలాంటి వాళ్ళమైనా ఒకడు పక్కన ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రేవంత్ అనే క్యారెక్టర్ కూడా బాగుంది. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా రెబెకా అనే ఒక అమ్మాయి చేసింది త్రిష అనే క్యారెక్టర్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇలా అన్నీ బాగున్నాయి అనుకుంటుంటే టెక్నికల్గా మాత్రం నాకు ఎడిటింగ్ చాలా నచ్చింది. అంటే ఎలా చేసి ఉంటారబ్బా ఇంత ఫ్లాష్ కట్స్తోని, చాలా ఫాస్ట్గా చేద్దామని ఉద్దేశమా, లేకపోతే ఆడియన్ని ఏంట్రా ఇది అని ఆలోచించడానికి ఒక టైం తీసుకోకుండా ఫట్ మంచి చేసేస్తూ ఉంటారు. భలే అనిపించింది. దానికి చాలా నాలెడ్జ్ కావాలి అలా చేయడానికి. కెమెరా వర్క్ ఆ కథకు తగ్గట్టుగా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే అట్లాంటి ఒక సౌండ్ హై ఉన్న ఒక సినిమాకి ఎక్కడో ఉండాల్సినోడు వచ్చి ఇక్కడ పడ్డప్పుడు దానికి అక్కడ ఉన్నప్పుడు ఉన్న వేరియేషన్స్, ఇక్కడ ఉన్నప్పుడు వేరియేషన్స్ చాలా బాగా మేనేజ్ చేశారు. సౌండ్ కూడా చాలా బాగుంది. ఇట్లాగ అన్నీ బాగున్నాయి అనుకుంటున్నారు కదా. ఏంటి ఇందులో మైనస్ ఏంటంటే చాలా బీప్ సౌండ్స్ ఉంటాయి. ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడు, హీరో మాట్లాడేటప్పుడు, అతని ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ అక్కడక్కడే తిరుగుతుంది ఆ సీన్స్. ఏంటి అనుకునే ఒక పరిస్థితి వస్తుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అలాంటి పరిస్థితి రాదు. ఎప్పుడు గుడ్ బాయ్ లాగా నీట్గా సూట్ లాగా వేసుకొని నీట్గా ఉండే ఒక మన నందు లాంటి క్యారెక్టరు ఇలాంటి హై పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ చేయటం మాత్రం సూపర్గా అనిపించింది. ఇవే కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు, ఇవన్నీ రివ్యూలు ఉంటాయి. బట్ ఈ సినిమాకి ఒకవేళ గనక జంజీ ఆడియన్స్ ఇప్పుడున్న లేటెస్ట్ పిల్లలకి నచ్చితే వాళ్ళు గనక రోజు వెళ్ళి థియేటర్లో కూర్చుంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. అంత కామెడీ ఉండింది. ప్రతి క్యారెక్టర్లోనూ కామెడీ ఉండింది. వాళ్ళ రియల్ లైఫ్స్లో కామెడీ ఉండింది.
అందుకనే స్లమ్స్లో బస్తీల్లో ఉండే వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ బాధలు ఈ హడావుడి ఏం తెలియదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతే. అలాగంటి ఒక క్యారెక్టర్ది నాకైతే చాలా నచ్చింది. నేను జంజీనా, మీరేమైనా జంజీనా అనుకుంటారేమో కింద కామెంట్స్లో. కాకపోయినా కూడా నాకు కథ మాత్రంగా నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ డీల్ చేసిన విధానం భలే అనిపించింది ఫ్రెష్గా. అలాగే ఈ సినిమాని ఫస్ట్ కాపీ చూడగానే నచ్చి తీసుకున్న నిర్మాత సురేష్ బాబు గారికి కంగ్రాచ్యులేషన్స్. నిన్ననే గెలిచారు, వరుసగా మీకు విజయాలు వస్తున్నాయి సార్. అలాగే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నటించడంతో పాటు హీరోగా నిర్మాతగా మారాడు. ఆమె అంటే నందు వైఫ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. నందు కంటే చాలా చాలా హైలో ఉంటుంది ఆమె పర్ఫార్మెన్స్. కానీ గీతా మాధురి అంటే నందు కంటే చాలా రెట్లు హై అనుకుంటారు, కానీ అందరూ సమానమే. వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారని చెప్పి ప్రూవ్ అయింది. గీత, నువ్వు కూడా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా 2026 మీ అందరిది అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. జనవరి 1 రిలీజ్ అవుతున్న మొదటి సినిమా సాయిక్ సిద్ధార్థ్ విజయంతో మన ముందుకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సాయిక్ సిద్ధార్థ్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.